హలో అండి, అందరికీ నమస్కారం. ఆమ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, మేము రీసెంట్గా ఇండియా నుంచి కెనడాకి మూవ్ అయ్యాము. సో మనం ఇండియా నుంచి వేరే ఏ కంట్రీకి వెళ్ళినా సరే మనం ఇండియాని మిస్ అవుతాం. అలాగే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ని అందరినీ మిస్ అవుతాం. సో ఇంకొక విషయం కూడా ఇంపార్టెంట్ది మనం మిస్ అవుతాం, ఏంటంటే ఇండియన్ ఫుడ్. ఇండియన్ స్పైసెస్తో ఉన్న ఫుడ్ మనకి వేరే ఏ కంట్రీలో దొరకదు. కెనడాలో కూడా మాకు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కానీ అంత వర్త్ అనిపించట్లేదు. సో 2 days నుంచి ఏంటంటే మాకు ఫుల్ చికెన్ 65 బిర్యానీ తినాలని అనిపిస్తుంది, నాకు నా హస్బెండ్కి. సో ఇంకా సరే ఆర్డర్ చేద్దామని అనుకున్నాం. బట్ అన్ని ట్యాక్సెస్, సర్వీస్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ అన్నీ కలిపి $25 ప్లస్ అయిపోతుంది ఒక బిర్యానీ వచ్చేసి. సో ఇంకా అలా కాదు, ఇంకా మేమే ట్రై చేద్దామని ఇవాళ సండే కదా, ఇంకా చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో రండి నాతో పాటు మీరు కూడా చికెన్ 65 బిర్యానీ ట్రై చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దాం. చికెన్ 65 మ్యారినేషన్ కోసం 500 to 600 grams బోన్లెస్ చికెన్ తీసుకో. సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, బియ్యం పిండి 1 tablespoon, కొంచెం పెప్పర్ పౌడర్, 2 tablespoons మైదా పిండి, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon గరం మసాలా అండ్ హాఫ్ స్లైస్ లెమన్ అండ్ ఒక ఎగ్ కూడా తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి చక్కగా చికెన్లో వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకుందాము. ఈ పౌడర్స్ అన్నీ చక్కగా మ్యారినేట్ అవ్వాలి, చికెన్కి బాగా పట్టాలి అంటే మనం ఎగ్ కూడా వేసుకోవాలి. అందుకని బైండింగ్ కోసం ఎగ్ యూస్ చేస్తాం. ఎగ్, లెమన్ అండ్ 2 tablespoons కర్డ్ కూడా వేసుకోవాలి. అండ్ నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు. సో కర్డ్ కూడా 2 tablespoons వేసుకోండి. ఇది ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత టేస్టీగా వస్తుంది చికెన్ 65. పక్కన పెట్టు. బిర్యానీ కోసం 1.5 cup రైస్ తీసుకున్నాను. ఇక్కడ చూపించిన మసాలా దినుసులు అన్నీ తీసుకోండి బిర్యానీవి. అండ్ కసూరి మేతి వచ్చేసి స్పెషల్ టేస్ట్ వస్తుంది బిర్యానీకి. కడాయి పెట్టుకొని 2 tablespoons నెయ్యి వేసుకోండి. మనం బిర్యానీ ఎప్పుడన్నా చేసుకుంటాం అకేషనల్గా, కాబట్టి చక్కగా నెయ్యితో చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం నెయ్యి కాగాక మనం ఇందాక చూసిన మసాలాలన్నీ వేసుకోండి, చెక్క, లవంగం. అవి కొంచెం వేగినాక అందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 1 full ఉల్లిపాయ మొత్తం వేసుకోండి. చక్కగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయ టేస్ట్ కూడా వేరే ఉంటుందండి. సో పచ్చిమిరపకాయలు కంపల్సరీగా వేసుకోండి, మిస్ చేయొద్దు. 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. ఇది 1.5 cup రైస్ కండి నేను చెప్తుంది. ఇది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు చక్కగా వేగినాక ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు, సో నేను కొత్తిమీర ఒక్కటే వేస్తున్నాను. ప్లస్ కసూరి మేతి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా చక్కగా వేపుకోండి. కొంచెం వేగినాక నేను 1.5 cup రైస్ తీసుకున్నాను కదా, సో దానికి 3 cups వాటర్ తీసుకుంటున్నాను. సో 3 cups వాటర్ 1.5 cupకి కరెక్ట్గా సరిపోతుందండి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ అనేది. నేను మీకు ఎండ్లో చూపిస్తాను ఎలా వస్తుందని కూడా. సో మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా తీసుకోండి. నేను సాల్ట్ కూడా ఇక్కడే వేస్తున్నాను, టేస్ట్ అయితే చూడట్లేదు, మీరు కావాలంటే టేస్ట్ ఒకసారి చూడండి. అండ్ నీళ్ళు ఇలా తెరిలినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. సో నీళ్ళు ఇలా తెరిలినప్పుడు మాత్రమే రైస్ వేసుకోవాలి. అప్పుడే మనకి కుక్కర్లో ఒక విజిల్ వచ్చినప్పుడు సరిపోతుంది, కరెక్ట్గా పొడి పొడిలాడుతుంది. సో రైస్ వేసేసుకున్నాక చక్కగా మూత పెట్టేసుకొని ఒక విజిల్ రాగానే ఆపేసేయండి. డీప్ ఫ్రై కోసం కడాయి తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడే అంత తీసుకోండి. తర్వాత ఆయిల్ వేసినాక ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే ఈ డీప్ ఫ్రై అయిన ఆనియన్స్ బిర్యానీ మీద వేస్తే తినేటప్పుడు ఆ టేస్ట్ తీగ తగులుతుందండి, అది చాలా బాగుంటుంది ఆ టేస్ట్. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కంటే ఇంకా ఎక్కువ వస్తే మరీ మాడిపోతాయి. అలా కాకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోండి, చక్కగా క్రిస్పీగా ఉంటాయి.
ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా! సో, దాన్ని గూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉంటది. ఆహ్, డీప్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేపుకోండి. అప్పుడే లోపల ముక్క గూడా కుక్ అవుతది. అండ్ ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోండి. సో, మీడియం ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు మాత్రమే చికెన్ ముక్క పీస్ లోపల చక్కగా కుక్ అవుతది. కుక్ అయ్యాక అది జ్యూసీగా ఉంటదండి. అప్పుడే ఆ టేస్ట్ బావుంటుంది. మనకి విజిల్ కూడా వచ్చేసిందండి. బిర్యానీ ఎట్లా వచ్చిందో చూద్దాము. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. సో, ఒక హాఫ్ లెమన్ పైన ఒకసారి అలా స్క్వీజ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. సో, మొత్తం ఒకసారి అంటే కొంచెం మసాలా అంతా అడుగునుంటుంది గదా! సో, ఒకసారి తీసి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. చికెన్ 65 చక్కగా డీప్ ఫ్రై అయిపోయిందండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. చక్కగా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము. చిన్న బౌల్‌లో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, 2 టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసి హాఫ్ ఆనియన్ చాప్ చేసిన ఆనియన్ వేసుకొని చక్కగా మగ్గించండి. అది కొంచెం వేగినాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా! కర్డ్ అండ్ కచప్ అండ్ వెనిగర్ అది ఏసేసుకొని కొద్దిగా వాటర్ కూడా ఏసుకోండి. కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీని లేయర్ లాగా దీని మీద స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి ఆనియన్స్ కూడా పైన వేసేసి దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వాసన చూస్తేనే నాకు తినేయాలనిపిస్తుందండి. అంత డెలీషియస్‌గా ఉంది స్మెల్ అయితే. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటదో. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందని చికెన్ బిర్యానీ. గుమగుమలాడే చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక పని పట్టేసేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.